హరే కృష్ణ. మనం ఈరోజు ఈ మంత్రాన్ని నేర్చుకుందాం. ఇది పురుషోత్తమ అధిక మాసంలో చదువుతారన్నమాట. దాని గురించి ఆ, మొన్న 17వ తారీఖు నుండి అధిక మాసం ప్రారంభమైంది. సో ఈ అధిక మాసంలో ఈ మంత్రాన్ని వీలైనన్ని సార్లు చదివితే మంచిదని చెప్పారు. మనకి వీలైనప్పుడు పుస్తకంతో చదువుకుంటాం. ఏదన్నా పని చేసుకున్నప్పుడు ఆ టైంలో పుస్తకం కానీ మొబైల్ కానీ పక్కన లేకపోతే ఆ, మనకి గనక ఇది కంఠస్థం అయితే చదవడానికి ఇంకా సులభంగా ఉంటుందని చెప్పి ఈరోజు భగవద్గీత శ్లోకానికి బదులు ఆ, ఈ మంత్రం నేర్చుకుందామని చెప్పి ఆ, ఇక్కడతో పోస్ట్ చేశాను మన గ్రూప్లో. సో మనం ఈ మంత్రం చదువుదాం. ఇంకా ఈ మాసం ఇంకా 26, 27 రోజులు ఉంది. ఈ అన్ని రోజులు ఆ, వీలైనన్ని సార్లు ఎంత ఎక్కువ చదువుకుంటే మనకి పురుషోత్తముని పొందే అవకాశం అంత ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి ఆ, ధ్యానపూర్వకంగా భక్తిపూర్వకంగా ఈ మంత్రాన్ని నేర్చుకుందాం. ఇప్పుడు మూడు మూడు సార్లు చదివి గోవర్ధన ధరం వందే గోవర్ధనధరం గోవర్ధనధరం వందే గోవర్ధన ధరం వందే గోవర్ధనధరం గోవర్ధనధరం వందే గోవర్ధన ధరం వందే గోవర్ధనధరం గోవర్ధనధరం వందే గోపాలం గోపరూపిణం గోపాలం గోపరూపిణం గోపాలం గోపరూపిణం గోపాలం గోపరూపిణం గోపాలం గోపరూపిణం గోపాలం గోపరూపిణం మొదటి రెండు లైన్లు చదువుదాం. గోవర్ధన ధరం వందే గోపాలం గోపరూపిణం గోవర్ధనధరం వందే గోపాలం గోపరూపిణం గోవర్ధన ధరం వందే గోపాలం గోపరూపిణం గోవర్ధనధరం వందే గోపాలం గోపరూపిణం గోకులోత్సవమీశానం 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 గోవిందం గోపికా ప్రియం 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 గోకులోత్సవమీశానం గోవిందం గోపికా ప్రియం గోకులోత్సవమీశానం గోవిందం గోపికా ప్రియం గోకులోత్సవమీశానం గోవిందం గోపికా ప్రియం గోకులోత్సవమీశానం గోవిందం గోపికా ప్రియం మొత్తం శ్లోకం చదువుదాం. గోవర్ధన ధరం వందే గోపాలం గోపరూపిణం గోకులోత్సవమీశానం గోవిందం గోపికా ప్రియం గోవర్ధనధరం వందే గోపాలం గోపరూపిణం గోకులోత్సవమీశానం గోవిందం గోపికా ప్రియం గోవర్ధన ధరం వందే గోపాలం గోపరూపిణం గోకులోత్సవమీశానం గోవిందం గోపికా ప్రియం గోవర్ధనధరం వందే గోపాలం గోపరూపిణం గోకులోత్సవమీశానం గోవిందం గోపికా ప్రియం
గోవర్ధనధరం వందే గోపాలం గోపరూపిణం గోకులోత్సవమీశానం గోవిందం గోపికాప్రియం. గోవర్ధనం ధరం వందే గోపాలం గోపరూపిణం గోకులోత్సవమీశానం గోవిందం గోపికాప్రియం. ఓకే, గో అనే అక్షరం ఎన్నిసార్లు వచ్చింది ఈ శ్లోకంలో? 6 సార్. 6 6 ప్రభు. సార్లు వచ్చింది. అంత భగవంతుడికి గోవులతోటి ఉన్న సంబంధాన్ని ఈ శ్లోకం ఒక రకంగా చెబుతుందన్నమాట. గోవర్ధన ధరం. ఓకే, కొన్ని పదాలు మిమ్మల్ని అడుగుతాను, మీకు తెలిసినయే చాలా పదాలు. ప్రియం అంటే ఇష్టం. 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 గోపిక. కరెక్ట్. గోపిక అంటే గోపకాంతలు. గోపికలు. గోపకాంతలు, గోపికలు. గోపికలకి ఇష్టమైన వ్యక్తి. గోపిక ప్రియం అంటే గోపికలకు ఇష్టమైన వ్యక్తి. వందే అంటే నమస్కరిస్తున్నాను. 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 కరెక్ట్. వందే అంటే నమస్కరిస్తున్నాను. గోవర్ధన ధరం అంటే గోవర్ధనాన్ని ఎత్తినవాడు. అంటే భూమిలో గోవర్ధన పర్వతాన్ని ధరించారు తన వేలు మీద, కాబట్టి గోవర్ధన ధరం. గోపాలం అంటే గోవులని పరిపాలించే వ్యక్తి. గోవుల్ని రోజు మేతకు తీసుకెళ్లే వాళ్ళు, మళ్ళీ తీసుకొచ్చేవాళ్ళు, పాలు విండేవాళ్ళు. ఆ విధంగా గోవుల్ని పాలించారు కాబట్టి గోపాలం. గోప రూపిణం. ఆయన పూర్ణ పురుషోత్తం భగవంతుడు అన్నమాట. కాకపోతే ఒక గోపబాలుడిలాగా ఆయన రూపంలో మనందరి కోసం ఆయన అవతరించారు. గోప రూపిణం. గోకులోత్సవం. గోకులంలో ఆయన ఒక పండగ అన్నమాట. ఆయన ఉండటమే ఒక పండగ. ఈశానం. ఆయన ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే అన్నిటినీ నియంత్రించే వ్యక్తి. గోవిందం. మన యొక్క ఇంద్రియాలకు ఆనందాన్ని. గో అనే పదానికి 2 అర్థాలు ఉంటాయి. ఒకటి ఆవులని, రెండవది ఇంద్రియాలని. మన ఇంద్రియాలకు ఆనందాన్ని ఇచ్చేవారు. సో ఆ విధంగా గోవర్ధన ధరం వందే. గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన పరమేశ్వరుడు అయిన శ్రీకృష్ణుడికి నేను నమస్కరిస్తున్నాను. వందే అంటే నమస్కరిస్తున్నాను. గోపాలం. ఆయన ఒక గోపబాలుని రూపాన్ని ధరించి, అంటే గోపరూపిణం. గోవులకు రక్షకుడిగా నిలిచారు. గోపాలం. గోకులోత్సవం ఈశానం. ఆయన గోకుల ప్రజలకు అంతులేని ఆనందాన్ని, నిత్య ఉత్సవాన్ని కలిగించేవాడు. గోకులోత్సవం. గోకులం అంటే ఆ ప్రదేశం అంతా. అది గోకులం అనేది భగవంతుడున్న నందగోకులం అంటారు దాన్ని. నందగోకులానిలో ఆయన ఒక నిత్య ఉత్సవాన్ని కలిగించేవాడు. ఈశానం. సర్వానికి అధిపతి, పరమ నియంత. నియంత అంటే నియంత్రించేవారు అని. గోవిందం గోపికా ప్రియం. ఆయన ఇంద్రియాలకు ఆనందాన్ని కలిగించే గోవిందుడు బృందావనంలోని గోపికలకు అత్యంత ప్రియుడు. సో ఈ విధంగా గోవర్ధన ధరం వందే. గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన ఆ భగవంతుడికి వందే నమస్కరిస్తున్నాను. గోపాలం. ఆయన ఆవుల్ని పరిపాలించేవారు. గోపరూపిణం. ఒక గోపబాలుని రూపంలో వచ్చారు. గోకులోత్సవం. గోకులం అనే ప్రదేశంలో ఉండే వాళ్ళందరికీ నిత్య ఉత్సవాన్ని కలిగించేవాళ్ళు. ఈశానం. ఆయన అన్నిటికీ అధిపతి, అలాగే అన్నిటినీ నియంత్రించేవారు. గోవిందం. మన ఇంద్రియాలకు ఆనందాన్ని కలిగించేవారు. గోపికా ప్రియం. బృందావనంలో ఉన్న గోపికలకు ఇష్టమైన వ్యక్తి. సో ఆ విధంగా ఈ మంత్రాన్ని ఈ పురుషోత్తం అధిక మాసంలో వచ్చే నెల 15వ తారీఖు దాకా ఉంది. మనం వీలైనన్ని సార్లు రోజు చదువుకుందాం. చదువుకొని ఆ విధంగా మనం భగవంతుడి మీద ప్రేమని పెంచుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు 3 సార్లు చదువుదాం. గోవర్ధన ధరం వందే గోపాలం గోపరూపిణం
గోకులోత్సవమీశానం గోవిందం గోపికా ప్రియం. గోవర్ధనధరం వందే వందే గోపాలం గోకులోత్సవం ఈశానం గోవిందం గోపికా ప్రియం. గోవర్ధనధరం వందే గోపాలం గోపరూపిణం గోకులోత్సవమీశానం గోవిందం గోపికా ప్రియం. గోవర్ధనధరం వందే గోకులోత్సవం ఈశానం గోవిందం గోపికా ప్రియం. గోవర్ధనధరం వందే గోపాలం గోపరూపిణం గోకులోత్సవమీశానం గోవిందం గోపికా ప్రియం. గోవర్ధనధరం వందే గోపాలం గోపరూపిణం గోకులోత్సవం ఈశానం గోవిందం గోపికా ప్రియం. ఓకే, ఈ శ్లోకం నాకు రాదు, ఇంతకు ముందు మొదటిసారి నేర్చుకుంటున్నాను. నేను చెబుతాను చూడకుండా, తర్వాత మీరందరూ కూడా వచ్చిన వాళ్ళు చెప్పండి. గోవర్ధనధరం వందే గోపాలం గోపరూపిణం గోకులోత్సవమీశానం గోవిందం గోపికా ప్రియం. ఓకే, మీలో ఎవరికైనా వస్తే ఆ కంఠస్థం మీరు చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ చెప్పండి. చెప్పనండి. గోవర్ధనం ధరం వందే గోపాలం గోపరూపిణం గోకులోత్సవం ఈశానం గోవిందం గోవిందం గోపికా ప్రియం. వెరీ గుడ్. హరే కృష్ణ. నేను చెప్తాను ప్రభుజీ. చెప్పండి. గోవర్ధనధరం వందే గోపాలం గోపరూపిణం గోకులోత్సవం ఈశానం గోవిందం గోపికా ప్రియం. వెరీ గుడ్. రోజు చదవండి, ఎన్నిసార్లు వీలైతే అన్ని. నేను చెప్తాను ప్రభుజీ. చెప్పండి. గోవర్ధనం వందే గోవర్ధనధరం వందే గోపాలం గోపరూపేణం గోకులోత్సవం ఈశానం గోవిందం గోపికా ప్రియం. బాగా చెప్పారు. హరే కృష్ణ ప్రభు. చెప్పండి అండి. మాధవి గారా? చెప్పండి అండి, మాధవి గారు. గోవర్ధనం ధరం వందే గోపాలం గోపాలం గోపరూపిణం గోకులోత్సవం ఈశానం గోవిందం గోపికా ప్రియం. వెరీ గుడ్. ఇది కౌండిన్య ఋషి చెప్పిన మంత్రం అన్నమాట. చెప్పండి. గోవర్ధనం ధరం వందే గోపాలం గోపరూపిణం గోకులోత్సవం ఈశానం గోవిందం గోపికా ప్రియం. బాగా చెప్పారు. నేను చెప్తాను ప్రభుజీ. చెప్పండి అంజమ్మ గారు. గోవర్ధనధరం వందే గోపాలం గోపరూపిణం గోకులోత్సవం ఈశానం గోవిందం గోపికా ప్రియం. వెరీ గుడ్. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. నేను కూడా చెప్తా. చెప్పండి అండి. గోవర్ధనధరం వందే గోపాలం గోపరూపిణం గోకులోత్సవం ఈశానం గోవిందం గోపికా ప్రియం. బాగా చెప్పారండి. హరే కృష్ణ ప్రభుజీ. కళ్యాణి గారు చెప్పండి. గోవర్ధనధరం వందే గోపాలం గోపరూపిణం గోకులోత్సవ ఈశానం గోవిందం గోపికా ప్రియం. వెరీ గుడ్. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి కుసుమాంబ గారు. గోవర్ధనధరం వందే గోపాలం గోపరూపిణం గోకులోత్సవం ఈశానం గోవిందం గోపికా ప్రియం. వెరీ గుడ్.
క్లాస్ లో లేట్ గా జాయిన్ అయ్యా. అయినా నేర్చుకున్నారు. ఉమ్. ఇంకెవరైనా ప్రయత్నిస్తారా? సరే, మీ ఖాళీ సమయంలో నేర్చుకోండి ఈ శ్లోకాన్ని. నేర్చుకొని అధిక మాసం అంతా అధికంగా జపించండి దీన్ని. ఆ విధంగా మనకి ఎంతో లాభం కలుగుతుంది.